Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. సో తెలంగాణలో మనకు డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి కదా. ఈ వీడియోలో మీకు ఏంటంటే 24th జూన్ ఓకేనా 24th జూన్ సో మనకు 9 to 11 ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయింది కదా. ఆ ఎగ్జామ్లో అడిగిన సో కొన్ని క్వశ్చన్స్ అనేవి మనము చూద్దాము అండి. ఓకేనా, అసలు ఇంగ్లీషు జీకే గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, జీకే క్వశ్చన్స్ కూడా మనకు కొంతమంది చెప్పడం జరిగింది మన స్టూడెంట్స్. ఓకేనా, ఆ క్వశ్చన్స్ కూడా వెయిట్ మీద అడుగుతున్నారో చెప్తాను. రైట్, ఇంగ్లీష్లో ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి, జీకేలో ఓకేనా జీకే కరెంట్ అఫైర్స్ మీద ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి ఒకసారి మీకు చెప్తాను చూడండి. ఓకేనా, ఇది షిఫ్ట్ 1 అనాలిసిస్ అనమాట. ఎగ్జామ్ కంప్లీట్ అయింది కదా, అందులో అడిగిన షిఫ్ట్ వన్ అనాలిసిస్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఓకే రైట్, చూడండి ఇక్కడ ఫస్ట్ సో ఇంగ్లీష్ విషయానికి వచ్చినట్లయితే చూడండి, ఇంగ్లీష్ పేపర్ అయితే మనకు మీడియం లెవెల్లోనే ఉంది అండి. ఓకేనా, మరీ అంత హై లెవెల్లో అయితే లేదు. ఓకేనా, స్టూడెంట్స్ ఏమంటున్నారు అంటే సార్ మీడియం లెవెల్లోనే వచ్చింది సార్, మరీ ఎంత హై లెవెల్లో మాత్రం అస్సలు రాలేదు సార్, మీడియం లెవెల్లోనే వచ్చింది అని చాలామంది చెప్తున్నారు అండి. ఓకేనా, మీడియం లెవెల్లోనే ఉంది. రైట్, కాబట్టి కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే కొంచెం హై లెవెల్లో క్వశ్చన్స్ వచ్చాయి, కానీ సో 70% ఆఫ్ ద క్వశ్చన్స్ అయితే మీడియం లెవెల్లోనే వచ్చాయి అండి. కాబట్టి ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోండి. రైట్, నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే సో టాపిక్స్. ఓకేనా, ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి అంటే మేజర్గా మనకు సినానిమ్స్, యాంటనిమ్స్ అండి. ఓకేనా, సో సినానిమ్స్, యాంటనిమ్స్ మీద క్వశ్చన్స్ వచ్చాయండి. ఓకే, సినానిమ్స్, యాంటనిమ్స్ మీద. నెక్స్ట్ మనకి ఏంటంటే స్పెల్లింగ్స్ మీద కూడా వచ్చాయంట. ఓకే, స్పెల్లింగ్స్ మీద వొకాబులరీ విషయానికి వస్తే సినానిమ్స్, యాంటనిమ్స్ మీద అడుగుతున్నారు, స్పెల్లింగ్స్ మీద కూడా అడుగుతున్నారు. ఓకే, సో నెక్స్ట్ అదేవిధంగా ఇడియమ్స్. ఓకేనా, ఇడియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అండి. ఇడియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ మీద కూడా మనకు క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. రైట్, నెక్స్ట్ ఇంకో విషయానికి వచ్చినట్లయితే సో మనకు స్పాటింగ్ ఎర్రర్స్ అండి, దీని మీద చాలా క్వశ్చన్స్ వచ్చాయి అంటున్నారు. ఓకేనా, దాదాపుగా ఒక 6 to 7 క్వశ్చన్స్ మనకు స్పాటింగ్ ఎర్రర్స్ మీద వచ్చాయని చెప్తున్నారు అండి. ఓకేనా, అంటే కాల్ చేసి చెప్తున్నారు సరే ఇట్లా మనకు ఒక సెంటెన్స్ ఇచ్చి సెంటెన్స్లో అండర్లైన్ చేసి ఏ పార్ట్లో మిస్టేక్ ఉంది, ఎర్రర్ని కనిపెట్టడం అని చెప్పేసి స్పాటింగ్ ఎర్రర్స్ మీద క్వశ్చన్స్ వచ్చాయని అంటున్నారు. స్పాటింగ్ ఎర్రర్స్ మీరు చేయాలి అంటే అన్ని టాపిక్స్ మీద మీకు కమాండ్ అనేది ఉండాలి, కాబట్టి స్పాటింగ్ ఎర్రర్స్ మీద వచ్చాయంటున్నారు. నెక్స్ట్ అదేవిధంగా సో మనకి సినానిమ్స్, యాంటనిమ్స్ అని చెప్పాను కదా, సినానిమ్స్ ఒక 2-3, ఓకేనా, యాంటనిమ్స్ ఒక 2-3 వచ్చాయని చెప్తున్నారు. ఓకే, స్పెల్లింగ్స్ కూడా ఒక 2 వచ్చాయంటున్నారు, ఇడియమ్స్ అన్ని 2 వచ్చాయంటున్నారు. స్పాటింగ్ ఎర్రర్స్ మాత్రం ఒక 6 to 7 క్వశ్చన్స్ వచ్చాయంటున్నారు అండి. రైట్, నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే రీఅరేంజ్మెంట్ అండి. చూడండి, ఈ రీఅరేంజ్మెంట్ మీద కూడా మనకు సో క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయట. ఓకేనా, రీఅరేంజ్మెంట్ అంటే మీకు తారుమారు చేసి ఇస్తాడు అండి. ఒకటి సెంటెన్స్ ఉంటుంది, దాన్ని జంబుల్ చేసి ఇస్తాడు. మీరు మీకున్న గ్రామర్ స్కిల్స్ని ఉపయోగించి సెంటెన్స్ని రీఅరేంజ్ చేసి ఒక ప్రాపర్ సెంటెన్స్ లాజికల్గా మీరు దాన్ని అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో రీఅరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ మీద కూడా క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. రైట్, ఇంకోటి ఏంటంటే ఒక స్టూడెంట్ ఏమన్నారంటే సార్ నాకు అసలు ప్యాసేజ్ నుంచి ఒక క్వశ్చన్స్ కూడా రాలేదు సార్ అంటున్నారు. అది వాళ్ళ ఇష్టం, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఓకేనా, ప్యాసేజ్ నుంచి అయితే సార్ క్వశ్చన్ అయితే ప్యాసేజ్ అయితే ఏం కనిపించలేదు నాకు మరి అని అంటున్నారు. మరి కొంతమందికి వచ్చిందేమో తెలియదు, కానీ ఒక పర్సన్ ఏమన్నాడు అంటే ప్యాసేజ్ మీద మాత్రం నాకు అసలు ప్యాసేజే రాలేదు సార్ అని చెప్తున్నారు అండి. ఓకేనా, సో మేజర్ ఈ టాపిక్స్ మీద అయితే మనకు క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి, అంటే స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ని బట్టి. ఇది మనకి ఇంగ్లీష్ విషయానికి వస్తే. రైట్, నెక్స్ట్ జీకే విషయానికి వస్తే చూడండి, ఇక్కడ జీకే క్వశ్చన్స్ కూడా చెప్తా చూడండి. జీకే విషయానికి వస్తే మనకు సో క్వశ్చన్స్ మాత్రం సింపుల్గా ఉన్నాయట అండి. ఓకే, మరీ అంత హై లెవెల్ ఏం లేవు. ఓకే, సింపుల్ క్వశ్చన్సే ఉన్నాయి, 1 line క్వశ్చన్సే ఉన్నాయట. చూడండి, గోల్కొండ ఫోర్ట్. ఓకేనా, గోల్కొండ ఫోర్ట్ని ఎవరు నిర్మించారు, ఇలాంటి క్వశ్చన్స్, డైరెక్ట్ క్వశ్చన్స్. ఫస్ట్ నోబెల్ ప్రైజ్ అనేది ఎవరికి వచ్చింది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా సో ఎక్కువ కోస్టల్ ఏరియా. ఓకేనా, సో మీకు జీకే క్వశ్చన్స్ ఇంగ్లీష్లో వస్తాయి, తెలుగులో కూడా వస్తాయి కదా అక్కడ. రైట్, సో ఎక్కువ కోస్టల్ ఏరియా ఉన్న ఓకే అంటే తీర ప్రాంతం ఉంటుంది కదా, ఆ తీర ప్రాంతం ఉన్న స్టేట్ ఏంటిది అని అడిగాడు అనమాట. ఓకే, నెక్స్ట్ సో 2026 Under-9 క్రికెట్. ఓకేనా, క్రికెట్ కప్ అనేది ఎవరికి వచ్చింది. ఓకే, Under-19 దీని గురించి అడిగాడు. నెక్స్ట్ మనకు సో టెస్ట్ ఛాంపియన్షిప్ 2025లో మనకు టెస్ట్ ఛాంపియన్షిప్ అనేది కంప్లీట్ అయింది కదా క్రికెట్ది, అది ఎవరికి వచ్చింది, ఏ దేశానికి వచ్చిందని అడిగాడట. నెక్స్ట్ మూన్ మీద. ఓకేనా, మూన్ మీద ఫస్ట్ అడుగుపెట్టిన పర్సన్ ఎవరు, ఓకే అని చెప్పేసి ఇది కూడా అడిగారు. నెక్స్ట్ మనకు లాస్ట్ మౌర్యన్ రూలర్. ఓకేనా, మౌర్యన్ డైనాసిటీ ఉంది కదా, మౌర్యన్ డైనాసిటీ సంబంధించి మౌర్యన్ రూలర్ ఎవరు అనే లాస్ట్ మౌర్యన్ రూలర్ ఎవరు అని అడిగారట. నెక్స్ట్ అదేవిధంగా సో ఫారిన్. చూడండి, ఫారిన్ పర్సన్ ఎవరైతే భారతరత్న రిసీవ్ చేసుకున్నారో ఈ భారతరత్న అనే అవార్డు మీద కూడా మనకు క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. అంటే చూడండి, నోబెల్ ప్రైజు, భారతరత్న, దీని మీద క్వశ్చన్స్ అనేవి ఎలా ఇచ్చారో చూడండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్, నెక్స్ట్ అదేవిధంగా చూసుకుంటే నో హెల్మెట్ నో పెట్రోల్.
నో హెల్మెట్ నో పెట్రోల్ అనే దాన్ని ప్రవేశపెట్టిన స్టేట్ ఏంటిదని అడిగాడు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా షెడ్యూల్స్ గురించి కూడా అడిగాడు అండి. ఓకేనా, ఇప్పుడు మనకు 12 షెడ్యూల్స్ ఉన్నాయి కదా, ఇదివరకు ఎన్ని షెడ్యూల్ ఉండేవి అని చెప్పేసి షెడ్యూల్స్ మీద కూడా క్వశ్చన్స్ అనేవి అడిగారట. ఇవైతే మనకు సో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు ఇవైతే కొన్ని క్వశ్చన్స్ అయితే చెప్పారు అండి. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేస్తున్నాను. సో దీన్ని బట్టి జీకేలో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మనకు షెడ్యూల్స్ ఉంటాయి కదా, షెడ్యూల్ 12 ఉంటాయి. ఏ షెడ్యూల్ ఏదో క్లియర్గా చూసుకోండి, 12 క్లియర్గా. ఓకే, నెక్స్ట్ మనకు ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి నెక్స్ట్ మనకు భారతరత్న చూడండి, భారతరత్న నోబెల్ ప్రైజ్ ఉంది కదా, వీటి మీద అన్ని అంశాలని క్లియర్గా నేర్చుకోండి నాన్న. రైట్, నెక్స్ట్ మనకి డైనాసిటీ సంబంధించి రూలర్స్ ఉంటారు కదా. ఓకేనా, సో మౌర్యన్, ఓకేనా, గుప్తాస్ కానీ మౌర్యాస్ కానీ, ఓకే, ఇలా ఉంటారు కదా. సో మొఘల్స్ కానీ వీళ్ళందరి గురించి కూడా ఒకసారి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ మనకు ఫస్ట్ చూడండి, ఫస్ట్ పర్సన్స్ అండి, ఫస్ట్ ఎవరైతే ఫస్ట్ ఉంటారో ఓకేనా వాళ్ళ గురించి కూడా క్లియర్గా తెలుసుకోండి నాన్న ఒకసారి. రైట్, నెక్స్ట్ మనకు క్రికెట్ గురించి కూడా చదువుకోండి. క్రికెట్ మీద కంపల్సరీ 2-3 క్వశ్చన్స్ వస్తున్నాయట. ఓకేనా, క్రికెట్ గురించి కూడా చెప్పాడు. ఇంకా చూడండి, టెస్ట్ క్రికెట్ గురించి అడిగాడు, నెక్స్ట్ అండర్-19 వరల్డ్ కప్ గురించి కూడా అడిగాడు. నెక్స్ట్ గోల్కొండ ఫోర్ట్, ఓకేనా, ఫస్ట్ నోబెల్ ప్రైజ్. నెక్స్ట్ మనకు లాంగెస్ట్ కోస్టల్ ఏరియా ఉన్న స్టేట్ ఏంటిది. రైట్, ఇవైతే మీకు సో జిఎస్ అదేవిధంగా ఇంగ్లీష్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ అన్నమాట. ఓకే, సో ఇంగ్లీష్లో మాత్రం నేను చెప్తున్నాను కదా, ఒకాబులరీ మాత్రం ఓకేనా, ఒకాబులరీ మాత్రం మీరు మన యూట్యూబ్ ప్లస్ మన యాప్లో ఉన్న ఒకాబులరీ అండి ఒక్కసారి రివైజ్ చేసుకోండి. ఓకేనా, మన యూట్యూబ్లో నేను ఏవేవైతే ఒకాబులరీ మీద వీడియోస్ చేశానో ఆ వీడియోస్ అన్నిటిని ఒకసారి క్లియర్గా చదువుకోండి నాన్న. అదేవిధంగా మన యాప్లో కోర్సు తీసుకున్న వాళ్ళైతే మన యాప్లో ఒకాబులరీ క్లాసెస్ ఉన్నాయి కదా, అవన్నీ చూడండి, ఏం కాదు. ఈ 2 రోజులు టైం ఉంది కదా, మనకు 28th వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఈ తక్కువ టైంలో కూడా చూడొచ్చు, ఏం కాదు. కవర్ చేసినంత వరకు కవర్ చేయండి. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ కదా, కాబట్టి కవర్ చేసేంత వరకు కవర్ చేయండి నాన్న, మీకు బెస్ట్ మార్క్స్ అనేవి ఈజీగా వస్తాయి. ఓకేనా, ఇంకో విషయం ఏంటి అంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళైతే మీకు ఏమేమి క్వశ్చన్స్ వస్తున్నాయో, ఓకేనా, ఇందులో మీకు ఏమేమి క్వశ్చన్స్ వస్తున్నాయి మీకు ఏమన్నా గుర్తుంటే ఈ నెంబర్కి కాల్ చేసి చెప్పండి. 9985317597 ఈ నెంబర్ కాల్ చేసి అసలు ఏమేమి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇంగ్లీష్లో ఏ క్వశ్చన్స్ ఏ టాపిక్స్ మీద అడిగారు, క్వశ్చన్స్ ఏ వర్డ్స్ అడిగారు, స్పెల్లింగ్స్ ఏం అడిగారు, ఓకే, జీకేలో మనకి ఏ టాపిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారో సో మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత గుర్తుంటాయి కదా, ఆ గుర్తున్న క్వశ్చన్స్ మాకు చెప్పాలి అంటే మాత్రం ఈ నెంబర్కి కాల్ చేసి చెప్పండి. లేకపోతే ఈ నెంబర్కి మెసేజ్ చేసినా పర్లేదు, ఆ క్వశ్చన్స్ అన్ని మేము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా, వీటి మీద అయితే క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నాను కాబట్టి ఆ ఏరియాస్ అన్ని క్లియర్గా చూసుకోండి మీరు. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఈ వీడియోని మాత్రం ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీకు నేను ఏ షిప్స్లలో ఏ క్వశ్చన్స్ వస్తున్నాయని చెప్పేసి మళ్ళీ ఈవినింగ్ ఒక వీడియో చేస్తాను, అందులో మీకు అన్ని షిప్స్ ఓకేనా, ఈ 3 షిప్స్ మీద కలిపి ఓవరాల్గా ఒక వీడియో చేస్తాను అండి. ఆ వీడియో మీకు కంపల్సరీ చేస్తాను, కాబట్టి ఆ వీడియోను కూడా క్లియర్గా చూసుకోండి, మీకు అర్థమవుతుంది అనమాట. క్వశ్చన్స్ అనేవి ఏ లెవెల్లో వస్తున్నాయో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పటివరకు అయితే జీకే క్వశ్చన్స్ అయితే ఈజీగానే ఉన్నాయి. ఓకే, కాబట్టి అది మాత్రం గ్యారంటీ అండి, కాబట్టి క్లియర్గా చూసుకోండి నాన్న. సో వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, సో థ్యాంక్ యూ, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ నెంబర్ కాల్ చేసి అయితే మీరు మీ క్వశ్చన్స్ కానీ ఓకేనా అన్ని వాట్సాప్ అయినా చేయొచ్చు, లేదా కాల్ చేసి అయినా చెప్పొచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ.